హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఎగ్ రైస్ అయితే చేయబోతున్నాను. దానికి కావాల్సింది ఫస్ట్ బీనీస్ సన్నగా తరుక్కున్నట్టుది, నెక్స్ట్ తురుముకున్న క్యారెట్, ఆనియన్స్, నెక్స్ట్ ఎగ్స్ కూడా కావాలండి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోవాలి. 4 ఎగ్స్ తీసుకున్నానండి. స్టవ్ మీద కడాయి పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లో మంట కూడా పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసుకుందాం. నేనైతే 2 గరిటెలకి వేసుకుంటున్నాను. అవసరమైతే 3 వేసుకుంటున్నాను అండి, సరిపోతుంది అనుకుంటా. 2.5 వేసుకోండి. మీరు అయితే ఆయిల్ ఎక్కువగా తినే వాళ్ళతో ఒక 3 to 4 వేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా వేసేసుకున్నాను. అయితే ఇందులో బీనీస్ వేసుకోవాలి, అప్పుడైతే అది బాగా ఫ్రై అవుతుంది. ఇదిగోండి, బీనీస్ వేసేసుకున్నాను. ఇప్పుడు కలిపేసుకున్నాం. బాగా ఫ్రై చేసుకోవాలండి, డీప్ ఫ్రై, లేదంటే పచ్చి పచ్చిగా ఉంటుంది, టేస్ట్ బాగోదండి. వీడియోలో చూడవచ్చు నేను ఎంత బాగా వేపుకున్నానో, క్రిస్పీగా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి క్యారెట్ కూడా వేసేసుకుందాం. దీన్ని కూడా ఫ్రై చేసుకుందామండి. కావాలంటే పచ్చిగా ఎంచుకోండి. నాకైతే అంతగా తగలనక్కర్లేదు, జస్ట్ తినడానికి బాగుంటే చాలా అనిపిస్తుంది, అందుకే ఈ విధంగా వేపుకుంటున్నాను. అంత హల్వాలాగా దగ్గర పడినప్పుడు మనం ఇందులోకి ఆనియన్స్ వేసుకుందాం. ఇవి కూడా బాగా ఫ్రై చేసేసుకుందామండి. బాగా వేగాలి, ఎర్రగడ్డలు కూడా బాగా వేగాయి. ఇప్పుడైతే ఉప్పు, కారం, మసాలాలు వేసేసుకుందాం. సరిపడా ఉప్పు, సరిపడా కారం కూడా వేసుకుంటున్నానండి. నేనైతే పసుపు తక్కువగానే వేసుకుంటాను, ఎందుకంటే అంతా ఎల్లీజ్గా అయిపోతుంది. అసలు అంటే చికెన్ మసాలా, గరం మసాలా ఉంటే గరం మసాలా, నేనైతే చికెన్ మసాలా వేస్తున్నాను. ధనియాల పొడి వేసుకుని బాగా కలిపేసుకోవాలండి. గుడ్డు కొట్టి పోసుకుందాం. 4 గుడ్లు అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు కలిపేసుకుందాం. నేను ఇందాకే సరిపడా ఉప్పు, కారం అవి వేసుకున్నాను కాబట్టి డైరెక్ట్ కొట్టి వేసేసుకుంటున్నానండి ఇందులోకి. ఇప్పుడైతే చాలా టేస్టీగా ఉండబోతుంది. చూసారా, హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల గబగబా ఏదైనా అయిపోతుంది. నేను ఇంతకటి దాకా కొద్దిసేపు లో ఫ్లేమ్లో పెట్టుకున్నా, కొద్దిసేపు హై ఫ్లేమ్లో పెట్టుకున్నా, ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ అంత అన్నం కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకున్నాను, మొత్తం కలిసేలాగా. సోయా సాస్ అంతా కలిపేసుకుందాం. ఎంత బాగా రెడీ అయిపోయిందో. 5 to 6 minutes దాకా బాగా కలిపేసుకోవాలండి, రైస్ని కలిసేంత వరకు. స్టవ్ ఆపుకొని దింపుకోవడమే. టేస్టీ అయ్యే, ఎమ్మీ అయ్యే మన ఎగ్